మళ్ళీ కౌన్సిలర్ల పరంగా ఓట్ల పరంగా మన పార్టీకి వచ్చింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నడిగడ్డలో మాత్రం మన ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇంకా కూడా భావించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్ప విజయాన్ని మీరు అలంపూర్లో నమోదు చేశారు. దాదాపు 60-65% మరి సర్పంచులు కూడా మన పార్టీ గెలుచుకున్నది, మన పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అట్లాగే కౌన్సిల్లో కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు అటు గద్వాల్ అయితేనేమి, అలంపూరు, ఐజా అయితేనేమి, వడ్డేపల్లి అయితేనేమి మొత్తంగా మెజారిటీ కౌన్సిలర్లు మనమే సాధించినాం, మెజారిటీ ఓట్లు కూడా మనమే సాధించినాం. అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్న నేను కొన్ని జిల్లాల పర్యటనలో పోయాను. మొన్న నాగర్ కర్నూల్లో నిజంగా బాధ అనిపించింది. ఒక 2 నెలల పాపని, అమ్మాయిని మరి అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు వారి అహంకారంతో ఒక చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాయనమ్మ గుడిలోకి పోతామంటే గుడిలోకి పోనీయకుండా ఆపి గొడవ పెట్టుకొని చివరికి ఆ గొడవలో ఒక 2 నెలల పాప ప్రాణం తీసినారు. ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు, కనీసం వాళ్ళని పట్టుకొని లోపల పెట్టింది లేదు. అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల మాదిరిగా మనం తీసుకొని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసోళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే ఒక దళిత బిడ్డ కర్ల రాజేషన్ 30 ఏళ్ల పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసు వాళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీ లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయా, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డుని పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్నవాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్నవాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. చివరికి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. అది చెక్ డ్యాములు పేల్చేంత దుర్మార్గమైన పద్ధతి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇసుక కోసం, దేనికోసం